నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్బి వేద. మనం ఎన్నో మంచి పనులు మొదలుపెట్టాలి అనుకుంటాం, కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ పాత పద్ధతిలోకి వచ్చేస్తాం. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా? రవి అనే ఒక పర్సన్ కథ ద్వారా అటామిక్ హ్యాబిట్స్లోని సీక్రెట్స్ ఇప్పుడు చూద్దాం. ఒక ఊరిలో రవి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. రవికి జీవితంలో ఏదో సాధించాలి అని ఉండేది. కానీ ప్రతిరోజు ఉదయం లేవగానే ఫోన్ చూడడం, ఆఫీస్ నుండి రాగానే అలసిపోయానని టీవీ ముందు కూర్చోవడం, తను సమయం వృధా చేస్తున్నానని రవికి తెలుసు. కానీ ఎక్కడ మార్పు మొదలు పెట్టాలో అర్థం కాలేదు. ఒకరోజు రవి హ్యాబిట్ స్కోర్ కార్డ్ గురించి తెలుసుకున్నాడు. తను ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు చేసే ప్రతి పనిని ఒక పేపర్ మీద రాశాడు. లేవగానే ఫోన్ చూడడం, లేవగానే బ్రష్ చేయడం, ఆఫీస్కి వెళ్ళడం, జంక్ ఫుడ్ తినడం, ఇలా తను చేసే పనులు అన్నీ ఒక పేపర్ మీద రాసుకున్నాడు. అందులో మంచి అలవాట్లని ప్లస్ గుర్తుతో టిక్ చేశాడు. అలాగే చెడు అలవాట్లని మైనస్ గుర్తుతో టిక్ చేశాడు. అలాగే సమానంగా అంటే బ్యాలెన్స్డ్ హ్యాబిట్ని ఈక్వల్ టు గుర్తుతో టిక్ చేశాడు. ఇలా రాసినప్పుడు రవికి ఒక విషయం అర్థమైంది. తను చేసే చాలా పనులు తన లక్ష్యానికి అడ్డుగా ఉన్నాయి అని. మనం కూడా మన అలవాట్లను మార్చుకోవాలంటే ముందు మనం ఏం చేస్తున్నామో మనకు స్పష్టంగా తెలియాలి. దీన్నే జేమ్స్ క్లియర్ గారు పాయింట్ అండ్ కాల్ అంటారు. అంటే చేసే పనిని నోటితో చెప్పడం. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు అనవసరంగా ఫోన్ చూస్తున్నాను అని గట్టిగా అనుకోవడం. కేవలం మన తప్పులు తెలుసుకుంటే సరిపోదని రవికి అర్థమైంది. అందుకే అతను ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ టెక్నిక్ని వాడాడు. నేను రేపు ఎక్సర్సైజ్ చేస్తాను అనుకునే బదులు రేపు ఉదయం 6 గంటలకి నా హాల్లో ఒక 15 నిమిషాలు యోగా చేస్తాను అని ఫిక్స్ అయ్యాడు. ఎప్పుడు, ఎక్కడ, ఏం చేయాలి అనే క్లారిటీ అతనికి బలాన్ని ఇచ్చింది. దీంతో పాటు రవి హ్యాబిట్ స్టాకింగ్ అనే అద్భుతమైన సూత్రాన్ని వాడాడు. రవికి కాఫీ తాగే అలవాటు ఉంది. దాన్ని వదులుకోకుండా దానికి ఒక కొత్త అలవాటును జోడించాడు. నేను కాఫీ తాగిన తర్వాత కనీసం ఒక 5 పేజీలు ఒక మంచి పుస్తకం చదువుతాను అని. పాత అలవాటు ఒక సిగ్నల్లా పనిచేసి కొత్త అలవాటు సులభంగా జరిగేలా చేసింది. కొన్ని నెలల తర్వాత రవి జీవితం పూర్తిగా మారిపోయింది. అతను ఇప్పుడు ఫిట్గా ఉన్నాడు, చాలా పుస్తకాలు చదివాడు. రవి సాధించింది ఏదో పెద్ద అద్భుతం కాదు, కేవలం తన అలవాట్ల మీద అవగాహన పెంచుకున్నాడు. వాటిని ఎప్పుడు ఎలా చేయాలో ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన అసలు మోరల్ ఏంటి అంటే, మనం మన జీవితాన్ని మార్చుకోవాలి అంటే మనకి విల్ పవర్ కంటే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ ఒక సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ అంటే ఏంటి? మన తప్పులు మనకు తెలియనంత వరకు వాటిని మనం మార్చుకోలేం. అందుకే రవిలాగా మీ అలవాట్ల మీద ఒక కన్నేసి ఉంచండి. సిస్టమ్ అంటే ఒక పద్ధతి. ఒక పని చేయాలని గట్టిగా అనుకోవడం కంటే ఆ పనిని ఎప్పుడు, ఎక్కడ చేయాలో ముందే ప్లాన్ చేసుకుంటే ఆ పని పూర్తయ్యే అవకాశం 10 టైమ్స్ పెరుగుతుంది. రవి తన జీవితాన్ని మార్చుకోవడానికి ఏవో అద్భుతాలు చేయలేదు. కేవలం తన రోజువారీ పనులను కొంచెం తెలివిగా అమర్చుకున్నాడు అంతే. మీరు మీ జీవితంలో ఇలాంటి చిన్న మార్పు ఏదైనా చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఏ పాత అలవాటుకి ఏ కొత్త అలవాటుని జత చేయాలనుకుంటున్నారో ఇప్పుడే కామెంట్ చేయండి.
గుర్తుంచుకోండి, మన అలవాట్లే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమ్మరీస్ కోసం, మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఎన్బి వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.